ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం మండలం డి పోలవరం గ్రామంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ఈ రోజు ఉదయం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్, తుని కోటనందూరు మండల పార్టీ ప్రెసిడెంట్లు చింతమనేని అబ్బాయి, గాడి రాజాబాబు, తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, అయ్యప్ప స్వామి పరమ భక్తుడు చంటి గురుస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో శ్రేయస్కరమని, కలియుగంలో విపరీతమైన బాధలతో పీడించబడే ప్రజలను రక్షించుట కొరకు కలి పురుషుడిగా అవతరించి ధర్మాన్ని ఏకతాటిపై తేగలిగే శక్తి ఒక్క అయ్యప్ప స్వామికే ఉందని, ఆ స్వామిని నమ్ముకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని అన్నారు. పార్టీలకు అతీతంగా నిర్మించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి హిందూ భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ పలక సోమేశ్వరరావు, వాడపోయిన సాంబయ్య, అంకమరెడ్డి నాన్నబ్బాయి, స్వర్ణ నానాజీ, బర్లా చిన్న, నిరుద్యోగి బుల్లబ్బాయి, బాబులు, చెర్లపల్లి సత్యనారాయణ, సుర్ల స్వామినాయుడు, అలమండ రమణ, ఆలయ కమిటీ సభ్యులు బర్లా చిన్న, కొల్లూరి నాగబాబు, నానాజీ, అంకమరెడ్డి రమేష్, కోరుకొండ శ్రీనివాస్, బలపాటి బాలకృష్ణ, రాపతి దుర్గాప్రసాద్, కామిరెడ్డి శ్రీను, నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు పరమ భక్తుడిని, నిత్య భక్తుడిని నేను ఈ అయ్యప్ప స్వామి వారి మాలాధారణ కార్యక్రమం 6 సార్లు ధరించి ఉన్నాను. అయ్యప్ప స్వామివారి కొండకి శబరిమల వెళ్ళి 6 సార్లు కూడా మొక్కుబడి తీర్చుకున్న వ్యక్తిని. అయ్యప్ప స్వామి అనే వ్యక్తి దేవుడు. ఎట్లా అంటే మనం ఎంత నమ్ముకుంటే అంత మన వెంట ఉండి మనల్ని వెన్నుదరిచి ఎంతో మంచి మన కార్యక్రమాల్లో ఎంతో మంచి చేయగల దేవుడిగా నేను నమ్ముతూ, ప్రతి ఒక్క పరమభక్తుడు కూడా అయ్యప్ప స్వామి చెప్పిన బాటలోనే నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని మన తోటి భారతీయులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి. అలాగే ఈరోజు తుని నియోజకవర్గం పోలవరం, తుని మండలం పోలవరం గ్రామంలో ఎంతో అద్భుతమైన శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నిర్మించుటకు గ్రామ పెద్దలు, అలాగే మన యువ నాయకురాలు యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రోత్సహించి నాయకులందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, ఈ గుడి నిర్మాణం జరుగుతుంది మేడం గారు అంటే ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి. అలాగే మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణుడు గారి, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే యనమల దివ్య గారికి, తుని మండల నాయకులకు, పోలవరం గ్రామ ప్రజలకు, పోలవరం గ్రామంలో ఉన్నటువంటి వివిధ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే ఈ గ్రామంలో ఈ తలపెట్టిన ఈ దేవాలయం అనేది ఎంతో అత్యంత త్వరగా పూర్తయి భక్తుల మనోభావాలకు అందరికీ కూడా అనుగుణంగా స్వామివారి దర్శనం కల్పించి, అలాగే ఈ ఊరు సుభిక్షంగా పాడి పంటలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప. కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామం అనేది ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కట్టాలనేది మా కోరిక. అయితే మన గ్రామంలో సుమారు ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 200 మంది అయ్యప్ప భక్తులు ఉంటారు. 100 నుంచి 200 మంది బావనీళ్ళు ఉంటారు. 100 నుంచి 200 మంది శివులు ఉంటారు. ఏదోటి మాలధారిని అంటే తరలిస్తూ ఉంటారు. అయితే మాల ధరిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ పీఠాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఉన్న గుళ్ళు సరిపోతలేదు. ఎందుకంటే స్వాములు ఎక్కువ, 4-5 పీఠాలు ఉంటున్నాయి, దేవస్థానం సరిపోతలేదు. అయితే ఎవరన్నా భక్తులు వెళ్ళాలనుకుంటే కోటనందూరు లేదంటే తుని కొట్టాల కొండకాడికి వెళ్తున్నారు. అలాగా మాల వేసేసి తీసేసేయడం తప్ప మళ్ళీ ఆ మాల అనేది మర్చిపోతున్నారు. మనం మాల వేసాం అయిపోయింది అనుకుంటున్నారు తప్ప, కానీ మాల వేసాం మళ్ళీ మన సంవత్సర పాటు మళ్ళీ అయ్యప్పని కొలుసుకుందాం అన్న విధానం ఎవరికి రాలేదు.
దయచేసి మాలేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నానంటే మనం మాలేసి వచ్చేసామని కాదు, ప్రతి బుధవారం కూడా మనం ఎలా అంటే మాలేసామో అయ్యప్ప గారిని మన ప్రతి బుధవారం కూడా మనం మన ఫ్యామిలీ మన ఇంటికాడ ఫ్యామిలీ కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే మేము ఇక్కడ ప్లేస్ చూసి మా గ్రామ పెద్దలందరినీ కనుక్కుండి ప్రతి కులాన్ని కూడా మేము కలుపుకుండి యనమల మన ఎమ్మెల్యే యనమల దివ్య గారిని యనమల రామకృష్ణ గారిని కోరడం జరిగింది. అలాగే మా కోరిక మేరకు మన గోపీనాథ్ గారు కూడా మా కోరిక మేరకు ఈ ఊళ్ళో ఏ దేవస్థానం కట్టుకుని ఇప్పటికీ 2 దేవస్థానాలు ఇచ్చాము, ఒకటి శివాలయం ఒకటి రామాలయం ఇచ్చాము. 3వ దేవస్థానం కట్టుకున్నా సరే పాపం మనకి ప్రతి ఊళ్ళో ఒక దేవస్థానం 2 దేవస్థానం మా ఊరు మొన్న అభిమానం కొలిది 3వ దేవస్థానం కూడా మన ఎమ్మెల్యే గారు గ్రీన్ సిగ్నల్ అవడం జరిగింది. అలాగే వెంటనే ఆయన నోటితో ఆయనే 20 లక్షలు గ్యారెంటీ ఇస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మేము అడిగినంతనే ఒక లెటర్ ఇచ్చేసి 20 లక్షల గ్యారెంటీ సెలెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎమ్మెల్యే గారు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇక్కడ కుల మతాలు అంటే ఏమి లేవు, పార్టీలు అంటే ఏం లేవు. అయితే ఒక పార్టీ అధికారం పార్టీ ఉంది, వాళ్ళు మనకి గ్రాండ్ ఇచ్చారు, స్థలం జీవించారు, మనకు అన్ని విధాలుగా సహకరించాను కనుక వాళ్ళ అడిగి జాడల్లో నడవలసిన అవసరం ఉంటుంది. మనమే కాదు రేపు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ ఉంటుంది. అలాగని చెప్పి దీన్ని పార్టీ బిల్లింగ్ చేయొద్దు, మాకు అందరూ సమానమే. ఈరోజు ఈ పోలవరం గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి శంకుస్థాపన జరుగుటకు పెద్దలు నిశ్చయించినారు కాబట్టి, అలాగే శాస్త్రం తెలిసిన పురోహితులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిసర ప్రాంత ప్రజలకు మరియు ఈ పోలవరం గ్రామ ప్రజలకు అయ్యప్ప స్వామి కృప ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టిన మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా పట్టుదలతో అయ్యప్ప స్వామి గుడి ఏది ఏమైనా ఈ పోలవరం గ్రామంలో మనం నిర్మించాలి, ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ ఉన్నారు, ఈ స్వాములందరికీ దర్శించుకునే భాగ్యం కలిగించాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఎంత సంతోషంగా ఆనందంగా హుషారుగా ఉంటామో ఈ కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కూడా అదే సంతోషము అదే హుషారుతో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి మనకి సలహాలు ఇస్తూ కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన గ్రామంలో మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఇస్తూ, అలా కాకుండా మనకున్న బంధువులు అలాగే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అయ్యప్ప భక్తుల్ని మీరు సంప్రదించి మా గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో మా గ్రామం అంటే భగవంతుడికి అంతా ఇంతనేమి ఉండదు, కాకపోతే మన అంటే మన యొక్క ఓపికకి మించి కట్టాలనే భగవంతుని యొక్క ఆశీస్సులు అడుగుతున్నాం. కదా భగవంతుని ఆశీస్సులు అంటే ఆ ఆశీస్సులు మీ మీద కూడా ఉంటే మీరు నలుగురికి సహకారం తెలియజేసి వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా ఈ గుడి వ్యవహారానికి ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప గుడి కట్టిన తర్వాత 45 రోజులు దీక్ష చేసి భక్తులందరూ కూడా ఇక్కడే పీఠం ఏర్పాటు చేయడం, భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కమిటీ వారు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. మన గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మీరు ఎవరైనా సరే రాబోయే రోజుల్లో మాలేసుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న మా కమిటీకి మీరందరూ సహకరించండి. ఈ యొక్క గుడిని రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలో నిర్మించేటట్టు సహకరించాలని కోరుకుంటూ ఈ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి దర్శనం చాలా అద్భుత భాగ్యం అండి. నేను ఆ స్వామి దగ్గరికి ఒక్కసారి వెళ్ళాను. ఆ స్వామి యొక్క లీలలో ఆ స్వామి యొక్క నిదర్శనం నాలో అప్పుడు నేను చూశాను. దానివల్ల ఎంతో దైవఫలం దైవత్వం నిండి ఉన్న భగవంతుడు దేవుడు స్వామి అయ్యప్ప హరిహరులు పుత్రుడైన ఆయన అందరికీ రక్షకుడు. మన హిందూ దేశంలో అయ్యప్ప స్వామి వల్ల మన హిందుత్వాన్ని మరింత పెంచుకోగలుగుతున్నాం. అదే మాదిరిగా ఆ భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచే మొక్కులు కానీ ఏవైనా సరే ఆయన కోరుకున్న కోరికలు తీర్చడమే కాకుండా మనకి సుభిక్షంగా అష్టాశ్వర్యాలతో ఉండేటట్టు ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళు మరింత ఆరోగ్యంగా ఆనందంగా సుభిక్షంగా ఉంటారని నా ప్రగాఢ నమ్మకం. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు.
స్వామి శరణమయ్యప్ప. నా పేరు ప్రసాద్ అండి. కోటనందూరు గ్రామం నుంచి ఈ యొక్క పోలవరం గ్రామస్తులు ఆహ్వానం మేరకు మాకు రావడం జరిగింది. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పూజలో పాల్గొనడం నిజంగా మా బాధ్యత. ఇది తరతరాల క్రితం 100 సంవత్సరాలు ఉండేటువంటి దేవాలయంలో మేము ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టడం అనేది నిజంగా దీని అనుకున్నటువంటి సంఘటన. ఏదేమైనప్పటికీ ఎక్కడైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందో ఆ గ్రామం చాలా సుభిక్షాలతో చాలా ఆనందంగా ఆయురారోగ్యాలతో చక్కగా ముందుకెళ్తుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. అలాగే ఆ భగవంతుడు కూడా ఈ గ్రామ పెద్దలపై మంచి అభివృద్ధి కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉండాలని ఆ స్వామి